హలో ఫుడీస్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీలో పాప్కార్న్ని పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చో చూసేద్దాం. ఎస్పెషల్గా వర్షం పడేటప్పుడు ఇవి తింటుంటే చాలా మజాగ్గా ఉంటుంది కదా. అయినా మూవీకి వెళ్ళినప్పుడు అయితే ఇక చెప్పనవసరం లేదు, పిల్లలు కంపల్సరీగా ఇవి కావాలంటారు. పాప్కార్న్ ప్రిపరేషన్ కోసం మంచి క్వాలిటీ కలిగిన పాప్కార్న్ సీడ్స్ని తీసుకోండి. అలాగైతేనే పాప్కార్న్స్ మంచి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ టీ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఇక్కడ నేను ఒక 100 గ్రాముల వరకు పాప్కార్న్ సీడ్స్ని తీసుకొని వేయించుకుంటున్నాను. ఈ 100 గ్రాములకు గాను 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ వేడైన తర్వాత పాప్కార్న్ సీడ్స్ని ఈ ఆయిల్లో వేసుకొని 1 నిమిషం పాటు వేయించండి. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇక్కడ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. బయట చేసే వాటిల్లో మాత్రం కారం వేయరండి, ఇది ఆప్షన్ మాత్రమే. వద్దనుకుంటే మాత్రం స్కిప్ చేయండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల కారం, ఉప్పు, పసుపు అంతా కూడా పాప్కార్న్ సీడ్స్కి పడతాయండి. స్టవ్ని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి మాత్రమే పాప్కార్న్ని వేయించుకోవాలండి. పాప్కార్న్ కొంచెం కొంచెంగా వేగేటప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వేగనిస్తే సరిపోతుందండి. గిన్నెలో వేగిన సౌండ్ వస్తుందండి. ఈ సౌండ్ ఆగిపోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతే అండి, మన పాప్కార్న్ రెడీ. ఈ పాప్కార్న్ వేయించుకోవడం చాలా సింపుల్గా ఉంటుందండి.